సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు శ్రావణమ్మ. నాకు పెళ్ళి 10 సంవత్సరాలకి అమ్మ పాప పుట్టింది. లేక పుట్టింది. ఎంతో గారాభంగా చదివించుకున్నానమ్మా. చదివించుకున్నాను, బాగానే ప్రేమగానే ఉంటాము. కానీ ఒక్కొక్కసారి తల్లి మాటకి ఎలా గౌరవించాలో, తల్లిని ఎలా వినాలనేది అమ్మాయికి తెలియటం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పేద కుటుంబం, మాది మేము కూలి చేసుకుంటేనే మాకు బతుకులకి వెళ్ళాలి. అలాంటిగా కష్టపడి నేను పెంచి, నా చదువు లేకపోయినా నా బిడ్డ చదువు ఉండాలి, నా బిడ్డ లైఫ్. ఒక్కటే పాప? ఒక్కతే పాప. 10 సంవత్సరాలు లేక పుట్టింది. అయినా కూడా బాగా చదివించుకోవాలి అని చెప్పేసి, మా కష్టం నా బిడ్డకు రాకూడదు అని చెప్పేసి మేము కాలేజ్ చదువుదా చదివించాం. పోతుంది. కానీ ఇప్పుడు కూడా కాలేజీకి వెళ్తుందా? కాలేజీకి వెళ్తుంది. అయితే ఇప్పుడు 10th లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి 2000 డ్రెస్ వేసి వచ్చుకుంది అనుకో, నాకు 2000 డ్రెస్సే కావాలని కూర్చుంటుంది. నేను ఎక్కడ తాగాలను మేడం? మరి బయటికి వెళ్తానంటారా? ఎక్కువ బయటికి సెకండ్ షో, సినిమాలు కానీ పబ్బులకు కానీ వద్దమ్మా. నేను ఎంతో పద్ధతిగా పెంచుకున్నా. నేను మనం పల్లెటూరు నుంచి వచ్చి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి మేడం? బయటకు వెళ్ళి ఆడపిల్ల ఇంటికి రావాలంటే ఎంతో భయపడుతున్నా. రోజులు వచ్చిందాకా లేదు. కాలేజీ వచ్చిన దాకా నాకు గుండెల్లో దడబడుతుంటుందమ్మా. మా అమ్మాయి కాదు శ్రావణి గారు, ఇప్పుడు అసలు సమస్య ఏంటమ్మా? మీ అమ్మాయి మీ మాట వినట్లేదు. మాట వింటం లేదు. ఓకే. ఒక ప్రేమలో కూడా పడింది మేడం. ఒక 2-3 కూడా మాకు తెలియకుండానే లవ్ ఎఫ్ఐఆర్ నడిపింది. మరి మీరు అడిగారా? తెలిసిన తర్వాత నేను అడిగాను మేడం, అమ్మా ఇది తప్పు, ఇది నిన్ను నేను పద్ధతిగా పెంచుకున్నా. తెలుగింటి అమ్మాయి ఎంత నువ్వు పెంచావు అమ్మవి, నువ్వు మామూలుగా ఇంట్లో ఉండు, నువ్వు మేము బయటకు వెళ్ళాలి. మేము నా ఫ్రెండ్స్ పబ్బులకి వెళ్తారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంత బాగా పంపిస్తారు. నువ్వు ఎక్కడికి పోయినా నన్ను కొడతావు, తిడతావు, అసలు బానీవు, కట్టుదిట్టం చేస్తావు. ఏమా పద్మ, ఏం చదువుతున్నావు? మేడం డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్నావు. ఇప్పుడు అమ్మగారు మాట్లాడినవన్నీ విన్నావు కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మ చెప్తున్నవన్నీ నిజాలేనా? నా మనసుకి ఎట్ట నచ్చితే నేను అలానే ఉంటా, నాకు నచ్చినట్టు తిరుగుతా, నాకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటా. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. ఈ రోజు మన ముందుకి తల్లి కూతురు ఇద్దరు కూడా వారి సమస్య మీ ముందు ఉంచడానికి వచ్చారు. ఇద్దరిలో ఎవరి వర్షన్ వాళ్ళది. ఆవిడ చెప్పే దాంట్లో న్యాయం ఉంది. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, అసలు మాట్లాడటానికి కూడా రెడీగా లేదు. బట్ అయినా సరే పాపం కష్టపడి తీసుకొచ్చింది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేడంతో ఏంటి ప్రాబ్లం అనేది క్లియర్ గా చెప్పండి. నమస్తే. నమస్తే అమ్మా. నా పేరు శ్రావణమ్మ. నాకు పెళ్ళి 10 సంవత్సరాలకి అమ్మ పాప పుట్టింది. లేక పుట్టింది. ఎంతో గారాభంగా చదివించుకున్నానమ్మా. చదివించుకున్నాను, బాగానే ప్రేమగానే ఉంటాము. కానీ ఒక్కొక్కసారి తల్లి మాటకి ఎలా గౌరవించాలో, తల్లిని ఎలా వినాలనేది అమ్మాయికి తెలియటం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పేద కుటుంబం, మాది మేము కూలి చేసుకుంటేనే మాకు బతుకులకి వెళ్ళాలి. అలాంటిగా కష్టపడి నేను పెంచి, నా చదువు లేకపోయినా నా బిడ్డ చదువు ఉండాలి, నా బిడ్డ లైఫ్. ఒక్కటే పాప? ఒక్కతే పాప. 10 సంవత్సరాలకు లేక పుట్టిందమ్మా. మీ వారు ఏం చేస్తారు? మా వారు మామూలుగా వ్యవసాయం చేస్తాడు. అయినా కూడా బాగా చదివించుకోవాలి అని చెప్పేసి, మా కష్టం నా బిడ్డకు రాకూడదు అని చెప్పేసి మేము కాలేజ్ చదువుదా చదివించాం. పోతుంది. కానీ ఇప్పుడు కూడా కాలేజీకి వెళ్తుందా? కాలేజీకి వెళ్తుంది. అయితే ఇప్పుడు 10th లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది అమ్మాయి. కాలేజీ అడుగు పెట్టిందమ్మా. ఇంకా గొప్ప గొప్ప ఫ్రెండ్షిప్ చేసింది. చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉండోళ్ళు అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు
వాళ్ళు సంపాదించే సంపాదనకి మా సంపాదనకి కొంచెం తేడా ఉంటుంది కదా మేడం. అవునవును. ఆ అమ్మాయి 2000 డ్రెస్ వేసి వచ్చుకుంది అనుకో, నాకు 2000 డ్రెస్సే కావాలని కూర్చుంటది. నేను ఎక్కడ తాగలను మేడం. మరి బయటికి వెళ్తానంటారా ఎక్కువ? బయటికి సెకండ్ షో సినిమాలకు కానీ పబ్బులకు కానీ వద్దమ్మా. నేను ఎంతో పద్ధతిగా పెంచుకున్నా. మనం పల్లెటూరు నుంచి వచ్చి పద్ధతి పెంచుకున్న అమ్మాయి, నువ్వు కాలేజీ పోయినంత మాత్రాన మన కుటుంబ పరువుని నువ్వు దృష్టిలో పెట్టుకొని చదువుకొని ఇంటికి రావాలి. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి మేడం, బయటికి వెళ్ళి ఆడపిల్ల ఇంటికి రావాలంటే ఎంతో భయపడుతున్న రోజులు ఇవి. వచ్చిందాక నమ్మకం కూడా లేదు. కాలేజీ వచ్చిన దాకా నాకు గుండెల్లో దడబడుతుంటది అమ్మా, మా అమ్మాయి ఏమైద్దో. కాదు శ్రావణి గారు, ఇప్పుడు అసలు సమస్య ఏంటమ్మా? మీ అమ్మాయి మీ మాట వినట్లేదు. మాట వింటం లేదు. ఓకే, ఒక ప్రేమలో కూడా పడింది మేడం. ఒక 2-3 కూడా నాకు తెలియకుండానే లవ్ ఎఫ్ఐఆర్ నడిపింది. నాకు ఈ అమ్మాయి ద్వారా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నాకు కొంచెం సూసైడ్ చెప్పారు. అప్పటిదాకా నాకు తెలియదు. మరి మీరు అడిగారా? తెలిసిన తర్వాత నేను అడిగాను మేడం, అమ్మా ఇది తప్పు, ఇది నేను పద్ధతిగా పెంచుకున్నా. మన తెలుగింటి అమ్మాయి ఎంత సాంప్రదాయం పెంచుకున్నా అట్లా పెంచుకున్నా. నిన్ను చదివించుకుంది ఎందుకు, మాకు చెడ్డ పేరు తెత్తవని కాదు. నిన్ను మంచిగా ఒక చేతిలో ఒక కుటుంబం మంచి ఫ్యామిలీ చూసి నేను మంచి మా అబ్బాయిని తెచ్చి నేను పెళ్లి చేస్తా. నువ్వు అందాక నువ్వు కాలేజీకి వెళ్ళి నీ లైఫ్ నువ్వు మంచిగా చేసుకో. నువ్వు ఎవరి కాళ్ళ మీద నిలబడితేనే ఈ రోజుల్లో మనకి ఆడవాళ్ళకి ఇలువగా ఉంటుంది. అది ఆ పరిస్థితి. నేను చేసే కూలి పని నువ్వు చేయాల్సిన పని లేకుండా నేను చదివించుకున్నా. అమ్మకి ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. నువ్వు ముందు చదువు కంటిన్యూ చేయి. చదువులో స్టడీ బాగా చదివి ఉద్యోగం వచ్చింది అనుకో, అప్పుడు ఒక మంచి మన కులం మన క్యాస్ట్ అబ్బాయిని తెచ్చి మనం పెళ్లి చేస్తాను. మంచి అబ్బాయిని చూసి మంచి ఇల్లు వాటిలో ఉన్న అబ్బాయిని చూసి నేను చేస్తానన్నా. ఇంకా నా ఇష్టం, నువ్వు చెప్పేదేంది? నువ్వు పెంచావు అమ్మవి, నువ్వు మామూలుగా ఇంట్లో ఉండు. మేము బయటకు వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ పబ్బులకి వెళ్తారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎంత బాగా పంపిస్తారు. నువ్వు ఎక్కడికి పోయినా నన్ను కొడతావు, తిడతావు, అసలు పానీయవు, కట్టుదిట్టం చేస్తావు. నాకు అసలు స్వతంత్రమైన ఇవ్వు నువ్వు అని చెప్పేసి నా మీద ఇంతలా ఇద్దరం పోట్లాటమైంది. అది ఒక రకం బూతులు మేడం, తల్లి నాని మాటలు కాదయ్యి అసలు. అమ్మో, అసలు ఏ సావాసం పట్టిందో తెలియదు కానీ అంత చెడ్డ మాటలు వస్తున్నాయి నోట్లోకి. అసలు స్కూల్లో ఉన్న మాటలకి కాలేజీ మాటలకి చాలా తేడా వచ్చినాయి మేడం. ఇప్పుడు ఏం పేరమ్మా పాప పేరేంటి? అమ్మాయి పేరు పద్మ. పద్మ. ఏమా పద్మ, ఏం చదువుతున్నావు? మేడం డిగ్రీ చదువుతున్నాను మేడం. డిగ్రీ చదువుతున్నావు. ఇప్పుడు అమ్మగారు మాట్లాడినవన్నీ విన్నావు కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మ చెప్తున్నవన్నీ నిజాలేనా? ఆమె పాతకాలపు మనిషి మేడం. ఇప్పుడున్న అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, మాకు నచ్చినట్టుగా బతకాలని ఆమె ఏ రోజు అనుకోదు. ఆమెకి ఎట్లా నచ్చితే అలానే ఉండాలంటే అవదండి. నాకు నచ్చినట్టు తిరుగుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నేను నా ఇష్టం వచ్చింది చేస్తా. లవ్ అంటే ఇప్పుడు నేను అందరిలాగా తిరగట్లేదండి. అందరు 2-3 వేసుకొని తిరుగుతున్నారు. నేను ఒక అబ్బాయితోటే ఉంటున్నాను. నేను అందరిలాగా 2-3 తిరగట్లేదు కదా. నువ్వు పాతకాలపు మనిషి, నువ్వు నీలాగా ఉండాలంటే నాకు ఎట్ట అయిద్దండి? మొక్కలా నేను చీప్గా డ్రెస్సులు వేసుకొని బయటికి పోయానంటే చిన్నతనంగా చూస్తారు నన్ను అందరూ. నేను అలా ఉండటానికి నాకు అవదండి. నాకు మనసుకి ఎట్ట నచ్చితే నేను అలానే బ్రతుకుతా. నువ్వు ఎంత చెప్పినా నేను మారను, నేను ఇంతే ఉంటాను. నాకు నచ్చినట్టు చూడు, చిన్న కూతురు చూడవే ఎంత పద్ధతిగా పెళ్లి చేసుకుని అమ్మా నాన్న మాట ఎంత పద్ధతిగా సాంప్రదాయ కుటుంబ పరువు కాపాడింది. నేను చదివించుకొని అమ్మ శ్రావణి గారు ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండి అమ్మ. కాదు, నీకు ఎలా ఉండాలని ఉంది అది చెప్పు ఒకసారి. నాకు నీకు ఎలా ఉండాలని ఉంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పమ్మా. ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉంటారు మేడం, అలానే ఉంటా నేను. ఆమె చెప్పినట్టు నేను వినండి. ఆమె పాతకాలపు మనిషి, ఆమెకు నచ్చినట్టు ఉండాలంటే నాకు అవదు మేడం. నా మనసుకి ఎట్ట నచ్చితే నేను అలానే ఉంటా. నాకు నచ్చినట్టు తిరుగుతా, నాకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటా, నాకు నచ్చిన అబ్బాయిలతో తిరుగుతా. నేను ఏమైనా చేస్తా. నాకు మనసుకి ఏది కావాలంటే అది చేస్తా నేను. ఆమె చెప్పిన మాట అయితే నేను వినను మేడం. నాకు నచ్చినట్టు ఉంటాను. ఏంటి మేడం ఇది పరిస్థితి? మాట్లాడదాం. చూడమ్మా పద్మ మేడం చెప్పండి. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు కదా? అవును మేడం. డిగ్రీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా జాబ్ చేసుకుంటాను. అంటే ఇంకా చదువుకోవా, చదువు ఆపేస్తావా? లేదు మేడం, జాబ్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను. ఎందుకమ్మా అంత తొందరగా జాబ్ అంటున్నావు? మేడం చదువుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నేను నచ్చినట్టు బ్రతకాలంటే నేను జాబ్ చేసుకోవాలి. నాకు ఏమైనా శాలరీ వస్తేనే కదా నాకు నచ్చినవి కొనుక్కొని నాకు ఫ్రీడమ్ ఉండాలండి. నాకు నచ్చినట్టు బ్రతకాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే నేను ఏదో ఒక పని చేసుకోవాలి కదా మేడం. అమ్మ డిగ్రీకి ఏమి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నావు? ఏమొచ్చినా చేస్తానండి నేను. కాదమ్మా, అసలు నీకు జీవితంలో నువ్వేమన్నా గోల్ పెట్టుకున్నావా? నేను ఇది అవ్వాలి, నేను ఇది చెయ్యాలి,
నేను ఇది సాధించాలి అని ఏమన్నా పెట్టుకున్నావా అసలు? నాకు ఏం లేవండి. నాకు ఎట్లా నచ్చితే అట్లా బతకాలని అదే నా గోల్ మేడం. అది నాతో సాఫ్ట్వేర్ మా ఫ్రెండ్ వాళ్ళందరూ సాఫ్ట్వేర్ చదువుతున్నారు, నువ్వు సాఫ్ట్వేర్ చదవాలా, నువ్వు డబ్బులు అప్పు తెస్తావు ఏడ తెస్తావు నాకు గోల్ చేస్తావు, రాత్రి గొడవ పెట్టుకున్నావుగా. నువ్వు నాకు డబ్బులు ఇట్లేదు, నేను సొంతంగా బ్రతకాలని ఎంజాయ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. ఎంజాయ్ కోసం డబ్బులు కావాలి. అవును. మరి మా ఫ్రెండ్ వాళ్ళు చదువుతున్నారు, పెద్ద పెద్ద చదవాలంటే మేడం చెప్పండి మేడం. మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తే చిన్నపాటి ఉద్యోగం వస్తుంది. అదే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని ఏదైనా కంప్యూటర్ కోర్సులు అవి ఇవి నేర్చుకున్నారనుకో, 1-2 ఏళ్ళు ఓపిక పడితే మీకు ఏ బ్యాంక్ ఉద్యోగం ఏవో మంచి ఉద్యోగాలు వస్తాయి. పోనీ ఇప్పుడు అమ్మ అంటున్నట్లే సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా రావచ్చు కదా. మీరెందుకు నేను ఎంజాయ్ చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దానికోసం డబ్బులు సంపాదించాలనుకోవటం తప్పమ్మా. నువ్వు అలా 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 ఆలోచిస్తున్నావు అంటే ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే కొంచెం జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ని మనం ఎంతో కొంత జాగ్రత్తగా తల్లి వైపు నుంచి తల్లి జాగ్రత్త పడాలి, బిడ్డ వైపు నుంచి బిడ్డ జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక ఏమనాలి, ఒక ఘర్షణ తగాదా అయిపోయింది. ఒక లేదు మాకు మా మధ్యలో ఐకమత్యం లేదు. ఇలా ఉండటం వల్ల ఇప్పుడు రేపొద్దున నీకు తల్లి అనేది ఆమె బతికున్నంత వరకు తల్లి కూతురుకు ఉపయోగపడుతుంది. ఒక స్థాయి వరకునే తండ్రి, ఏ తల్లి అయినా బిడ్డ సుఖమే కమ్మా. అవునమ్మా, అవునవును. మీరు కొంచెం కాదమ్మా, మీరు కూడా మాట్లాడిందే మాట్లాడడం చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఉండదు. అందుకని నేనేమంటున్నానంటే మీరు కొంచెం ఓర్పు కావాలి. కొంచెం ఓర్పు అంటే మేడం సెకండ్ షోకి పోయి ఎప్పుడో 2ంటికి ఆడపిల్ల రావచ్చా మేడం? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి? మాట్లాడదాం అమ్మా, అమ్మాయితో మాట్లాడదాం. మీతో మాట్లాడేసాం కదా, మీరు చెప్పారు అమ్మాయితో మాట్లాడనివ్వండి. అమ్మాయి కూడా మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అమ్మాయి అంత మొండిగా అయిపోయింది. అమ్మాయితో ఒకసారి మాట్లాడనివ్వండి, మాట్లాడితేనే కౌన్సిలింగ్ చేయడానికి కుదురుతుంది మేడం కి. ఓకే, మీరు కొంచెం సేపు కామ్. సరే మేడం. చూడమ్మా పద్మ, చెప్పండి మేడం. నువ్వు ఎందుకు ఇక్కడ నలుగురు మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు వేరే లోకంలో ఉన్నట్లుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అసలు ఇప్పుడు? అదే మేడం, నాకు నచ్చినట్టు బతకనీయట్లేదు, నేనేం చేయాలి అని ఆలోచించుకుంటున్నాను మేడం. అంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్దామని ప్రోగ్రామ్ ఏమన్నా వేసుకున్నారా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమే ప్రతిదానికి అడ్డం పడిద్ది నాకు. ప్రతిదానికి ఇంట్లో ఒకటే గొడవలు, టార్చర్ పెడుతుంటది. నేను చెప్పినట్టు ఎందు నాకు నచ్చినట్టు ఆమె బ్రతకనీది కాబట్టి నేను ఏం చేయాలో అదే చేస్తానండి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? నాకు నచ్చినట్టు నేను ఎట్ట బ్రతకాలంటే అలానే బ్రతుకుతాను. నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తానండి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత పరిస్థితులు నీ చేతిలో లేకపోతే, నేను ఆ రోజు అమ్మ మాట వినుంటే బాగుండేది, నేను చూసి అరే ఆగమ్మా, ఇదిగో ఈ మనస్తత్వమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చిన్నప్పుడేమో బాగా లేక పుట్టిందని బాగా ప్రేమ చేసావు, ఇప్పుడేమో ప్రతిదీ విమర్శిస్తున్నావు. ఇట్లా ప్రతిదీ విమర్శిస్తే ఎట్లమ్మా చెప్పు? ఇప్పుడు మీ అమ్మ నిన్ను అలాగే పెంచింది కదా అని ఇప్పుడు ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారనుకోవటం తప్పు. కొంచెం పెద్దవాళ్ళు కూడా మారాలి కొన్ని సందర్భాలను బట్టి. కాకపోతే వాళ్ళు మారాల్సినవి ఉన్నాయి, అది మాట్లాడదాం ఆమెతోటి. మీకు కొంచెం ఓపిక కావాలి. చూడమ్మా పద్మ, చెప్పండి మేడం. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తాను అంటే భవిష్యత్తులో కష్టపడటానికి సిద్ధపడితేనే ఇప్పుడు ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు కొంచెం నువ్వు కష్టపడి మంచి చదువుకున్నావంటే తర్వాత చక్కగా ప్రశాంతంగా బతకొచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ ఏజ్లోనే చేసుకోవాలని ఏమీ లేదు. పైగా ఇవన్నీ కూడా ఏంటంటే నీ మనసులో వచ్చిన ఇష్టాలుగా కంటే కూడా నీ ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చెయ్యాలనుకుంటున్నావు. అవును మేడం. అవునా? అవును మేడం. ఇటు చూడమ్మా, నా వంక చూడు. చెప్పండి మేడం. అంతేనా? అవును మేడం. ఎందుకు నువ్వేదో తప్పు చేసినట్టు తలదించుకుంటావు ఎందుకు? లేదండి, నా ఆశలు అన్ని అడి ఆశలు చేస్తుంది మా అమ్మ. ఆమెగా ఎక్కువ మాట్లాడితే కొడతా నేను. లేదు అట్లా తప్పు, అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా ముందు కూడా నువ్వు అలా మాట్లాడితే ఎట్లా చెప్పు? లేదు మేడం, ఆమె సంగతి మీకు తెలియదు మేడం. ఆమె ఇక్కడేదో చిన్నగా మాట్లాడుతుంది కానీ ఆమె ఇంట్లో అలానే ఎంత టార్చర్ పెట్టిద్ది అంటే అది నాకు తెలుసు అండి, ఆమె చేసే టార్చరు. అందుకని చెప్పేసి నేను
మనసు మార్చుకోను నేను. కాదమ్మా, మార్చుకోను. ఒక మాట చెప్పు. చెప్పండి ఇప్పుడు మేడం. నీకు అంత బాగా డబ్బులున్న స్నేహితులు ఉన్నారు అని అమ్మ చెప్తుంది, నిజమేనా? అవును మేడం. వాళ్ళందరికీ కార్లు అవి ఇవి ఉన్నాయా? అవునండి. మరి ఇప్పుడు వాళ్ళతోటి కలిసి నువ్వు వెళ్తున్నావు అనుకో, వాళ్ళు నిన్ను ఇదిగో ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, మంచినీళ్ళ బాటిల్ తీసుకునిరా, అది చెయ్యి ఇది చెయ్యి అని అడుగుతుంటారా నిన్ను? మామూలుగా ఫ్రెండ్స్ అన్నాక అవన్నీ చేయాలి కదా మేడం, ఏమో చేస్తుంటాం. వాళ్ళు చెప్తే నేను చేస్తా, నాకు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. ఏది కారు ఎక్కించుకుంటారు నిన్ను. ఇప్పుడు ఈ జీవితం అంతా ఇంతే చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు బతికేటట్లుగా ఉందాం అనుకుంటున్నావా? మా అమ్మ సంగతి తీసి పక్కన పెట్టమ్మా. అసలు అమ్మను వదిలేసేసి, అమ్మను వదిలేసే, అమ్మ చెప్పింది లేకపోతే ఇంకొకటి అనేది వదిలేసే, ముందు నీకు నువ్వుగా అసలు ఏం ఆలోచిస్తున్నావు అనేది నాకు కావాలి. నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, నీ భవిష్యత్తుని నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు అనేది మాకు కావాలి. ఇప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతావా, అమ్మతో తగాదాడతావా, అమ్మను కొడతానంటావా, అమ్మకి ఎదురు తిరుగుతావా? ఇవి కాదు, అసలు నీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో చెప్పు. ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇలానే ఉంటుంది జీవితం అంతా అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లాగే, వాళ్ళు కారులో వేసుకొని తిప్పుతారు, అమ్మ నాన్న డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు మనకి అడగగానే డ్రెస్ గురించి అడగగానే డబ్బులు ఇస్తారు, ఇలా ఆలోచిస్తున్నావా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటున్నావా? వాళ్ళు నన్ను కన్నారు కాబట్టి కన్న నేరానికి వాళ్ళు నేను ఉండన్నాళ్ళు ఇలా నేను అడిగిన అల్లా తీసుకొచ్చి అలానే సాకాలి మేడం, తప్పదు వాళ్ళకి. అమ్మా ఒక్క నిమిషం చెప్పండి మేడం. ఇప్పుడు నువ్వు మీ అమ్మ స్థానంలో, మీ అమ్మని నీ స్థానంలో ఊహించుకో. మీ అమ్మాయి కూతురు అయ్యి నువ్వు తల్లివైతే నీ కూతురు ఇలా మాట్లాడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు ఒకసారి చెప్పు, ఊహించుకుని. కొంచెం టైం తీసుకో, పర్లేదు. ఎవరైనా అలానే లైట్ తీసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా కాదు జనరేషన్ అనేది పక్కన పెట్టు కాసేపు. నువ్వే మీ అమ్మ స్థానంలో ఉన్నావు, మీ అమ్మ నీ స్థానంలో ఉంది. నువ్వు ఒక తల్లివైతే నీ కూతురు నీతో ఇలా మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు ఒప్పుకుంటావా? నాకు దానికి సమాధానం చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి, ఏదో పై మాటలు కాదు, నిన్ను నువ్వు సమర్థించుకుంటానికి కాదు, ఉన్న మాట చెప్పాలి. అప్పుడే మనం ఫర్దర్గా ఏం మాట్లాడుకుంటాం అనేది డిసైడ్ అవుతుంది. నిన్నేమి ఇక్కడ మేము తిట్టడానికి కూర్చోలేదు, కొట్టడానికి కూర్చోలేదు. నీ భవిష్యత్తు గురించి, నీ గురించి మంచి ఆలోచించడానికే కూర్చున్నాం మేము ఇక్కడ. ఆలోచించు, నీ కూతురు నీతో ఇలా మాట్లాడితే, ఆ తల్లి వయసులో సగం కూడా లేని కూతురు తల్లితోటి ఆ విధంగా మాట్లాడితే, అదే తల్లివి నువ్వైతే గనక భరించగలుగుతావా? ఒప్పుకుంటావా? ఏంటమ్మా సమాధానం చెప్పమ్మా. చెప్పాను కదా మేడం. కాదమ్మా, మేము అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి, నేను అడుగుతుంది ఏంటి? నువ్వే ఒక తల్లివైతే నీతో ఒక కూతురు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నీ కూతురు నీతో మాట్లాడితే నీకు ఎలా ఉంటుందో చెప్పు. నిన్ను చాలా మంచిగా మీ అమ్మ వాళ్ళు ఎంత ముద్దు చేసి పెంచి ఇవాళ ఇక్కట్లు పడుతున్నారో, మేము కూడా ఇప్పటిదాకా అంతే ముద్దుగా మాట్లాడాము నీతో. కానీ ఇప్పుడు ఇక్కట్లు పడేది మేం కాదు, నువ్వు పడతావు రేపు పొద్దున. అందుకోసం నీ భవిష్యత్తు గురించి ఆలోచించి మేము మాట్లాడుతున్నావు. నువ్వు సరిగా సమాధానం చెప్పాలి. నువ్వైతే ఒప్పుకుంటావా నీ కూతురు అలా మాట్లాడితే? ఒప్పుకుంటా మేడం, ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటావు. కాదమ్మా, ఏంటి ఇక్కడ కూర్చొని తిక్కగా మాట్లాడుతున్నావు? ఇందాడి నుంచి చూస్తున్నాను నేను. నీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని ఒక 10 మందితో తిరుగుతానంటే కన్న తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇచ్చి పంపించాలా? మరి కన్నందుకు తప్పదుగా మేడం, కన్నందుకు ఇవన్నీ చేస్తారా ఎక్కడైనా? అంటే కన్న వాళ్ళకి ఇది బాధ్యత అనుకుంటున్నావా? కన్న వాళ్ళ బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితిని బట్టి, నీ అవసరాన్ని బట్టి చదివించటానికి, నీకు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళటానికి, నీకు తిండి పెట్టడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్పితే నీ జలసాల కోసం వాళ్ళు లేరు. ఏం వాళ్ళ రక్తం తాగుదాం అనుకుంటున్నావా? వాళ్ళు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను చూస్తున్నారు. ఇక రేపు పొద్దు నుంచి వాళ్ళ రక్తం అమ్ముకుని నీకు 2000 డ్రెస్సు 3000 డ్రెస్సు తీసుకురావాలి. ఇప్పుడు నీతో తిరిగే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ అమ్మా నాన్నలకి బోలు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు బ్లాక్ మనీ ఏముందో, వైట్ మనీ ఏముందో, మోసాలు చేశారో ఏం చేశారో ఏమో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర బోలు డబ్బు ఉంది. ఆ డబ్బు చూసుకుని ఆ పిల్లలు కూడా ఆ కార్లు వేసుకుని తిరుగుతా చదవకుండా భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా బలాదూరు తిరుగుతున్నారు. వాళ్ళకి ఉద్యోగం చేసినా పర్వాలా, చదువు వచ్చినా రాకపోయినా పర్వాలా, వాళ్ళు ఇంకో డబ్బున్న పిల్లోడికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి టింగురంగం అంటూ ఉంటది.
మరి నీకు అలాంటి పరిస్థితి ఉందా? నువ్వు ఎక్కడ పుట్టావు? నీ పరిస్థితి ఏంటి? నీ మీద ఉన్న బాధ్యత ఏంటి? అసలు నిన్ను ఇంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని వాళ్ళ పెద్ద వయసు వచ్చాక నువ్వు చూసుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు ఎంత భవిష్యత్తు ప్లానింగ్ చేసుకోవాలి? నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఇవేమి లేకుండా నేను తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్లుంటా, నా మనసుకు నచ్చింది చేస్తానంటావేంటమ్మా? ఓ పక్కన చూడు మీ అమ్మ ఎంత అనారోగ్యంతో ఉందో, అసలు బాధపడదు, అసలు దిగులు అన్నిటికన్నా మించి ఆ దిగులతోనే ఆమె చనిపోయేలా ఉంది చూడబోతే. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇదేనమ్మా. దీన్నే కల్చర్ షాక్ అంటారు ప్రసన్న. వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు కాలేజీలకి పంపగలిగే వాళ్ళు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిన్నా తినకపోయినా కానీ పిల్లల్ని మాలాగా అవ్వకూడదు మా పిల్లలు అని చెప్పి ఆలోచించి వాళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారు. ఈ కాలేజీలకి ఇదివరకు బాగా డబ్బులున్న వాళ్ళే చదువుకునేవాళ్ళు. ఆ డబ్బులున్న వాళ్ళే చదువుకునేటప్పుడు ఇలా పులిని చూసి నక్కవాతలు పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా చదువుకోవటం మొదలెట్టాక వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మనకెందుకు లేవు, వాళ్ళు వేసుకునే బట్టలు మనకెందుకు లేవు అని వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకొని ఈ తల్లిదండ్రుల మీద బాగా అసహనం పెంచేసుకుంటున్నారు. ఏం తల్లిదండ్రులు, ఇట్లాంటి ఇంట్లో పుట్టానా నేను పలానా వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది కదా, అది ఇది అని ఆలోచించి వీళ్ళు పైగా ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా పూర్తి నిజాలు తెలియాలి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ డబ్బులున్న వాళ్ళందరూ వాళ్ళు పబ్బులకు వెళ్తా వాళ్ళు ఇప్పుడు పాత రోజుల్లో రాణులు బయటికి ఎక్కడికన్నా వెళ్తుంటే చెలికత్తెలు పక్కన వెళ్ళేవాళ్ళు కదా. ఈ ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళని వాళ్ళు అలా పక్కన తీసుకెళ్తున్నారు. దీనివల్ల నష్టం ఏంటి అంటే వీళ్ళు చదువులు సరిగా చదవకోకుండా ఈ వ్యసనాలకు బానిసలైపోయి, అంటే వీళ్ళు ఇంత 15, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఆడపిల్లలు కూడా ఈరోజు మందు తాగుతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎంతో కొంత వాళ్ళ అమ్మకి తెలిసే వాళ్ళ అమ్మ ఇంత బాధపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే భవిష్యత్తు గురించి ప్లానింగ్ లేకోకుండా ఇవాళ సుఖపడేది సుఖం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇలానే జీవితం అంతా గడుస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ఈమెతో కాలక్షేపం చేస్తున్నారు. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమెతో ఎవరు కాలక్షేపం చేస్తారు? ఈమెతో ఎవరు కాలక్షేపం చేయటానికి ఉండరు. అప్పుడు వీళ్ళు ఈలోపు వాళ్ళకి ఎట్లా అయితే 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో ఈమె కూడా అదే పందాలో వెళ్ళి ఆ 4-3 మోసం చేసిన తర్వాత పూర్తిగా రియాలిటీలోకి వచ్చేసరికి ఈ తల్లిదండ్రుల ఆరోగ్యం మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇంకప్పుడు నా జీవితాన్ని నేను ఎట్లా సరి చేసుకోవాలి అంటే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలి. ఇప్పుడు చదువుకునే వయసులో చదువుకోవాలి, ఆడుకునే వయసులో ఆడుకోవాలి. అలాగే ఉద్యోగం చేయాల్సిన స్కిల్స్ సంపాదించుకోవాలి. చదువు ఉండాలి, స్కిల్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అన్నిటిని మించి. ఇప్పుడు దాకా డిసిప్లిన్ లేని జీవితం, రాత్రి 12 దాకా 2 దాకా నిద్రలు పోకుండా సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తా నిద్రలు పోకుండా ఇవాళ ఆడపిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు డాక్టర్లు కూడా మొత్తుకుంటున్నారు, వీళ్ళు సరైన నిద్రపోవట్లేదు, సరైన తిండి తినట్లేదు, డిసిప్లిన్ లేదు, చదువు సరిగా రావట్లేదు, వీళ్ళకి విపరీతమైన స్ట్రెస్ వచ్చేస్తుంది, దీని మూలాన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మామూలుగా అయితే ఈ వయసుకి ఆ అమ్మాయి ఉండాల్సిన బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంది, చూస్తేనే తెలుస్తుంది. కారణం ఏంటి? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే సమస్య ఒక చోట ఆగట్లేదు, ఇన్ని రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈమెమనుకుంటుందంటే ఈ పిల్ల నాకు కొంచెం నా మాటిని మాకు తగ్గ ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత వదిలిపోతుంది, దాని జీవితం స్థిరపడుతుంది అని ఈవిడ అనుకుంటుంది కదా. కానీ ఇప్పుడు నువ్వు పడే బాధ రేపు ఆ మొగుడు పడ్డావు, లాగి పెట్టి 2 పీకుతాడు, అప్పుడు మళ్ళీ నీ దగ్గరికే వచ్చి చేరుతుంది. అలా రాకూడదు, నా బిడ్డ జీవితం బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ కోరిక సమంజసమే. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఇవన్నీ ఆ అమ్మాయి ముందే ఎందుకు చెప్తున్నాము అంటే ఆ అమ్మాయి ఏదన్నా ఆలోచించి మా అమ్మ చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి, లేదు మా అమ్మ ఇలా కాకుండా ఇలా ఆలోచిస్తే బాగుండు అని మీ ఇద్దరికి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడానికే మేము ఇదంతా మాట్లాడుతున్నాం.
అర్థమైందా? ఆ అండర్స్టాండింగ్ మీ ఇద్దరికి వచ్చే వరకు ఇలా గొడవలు నడుస్తూనే ఉంటాయి. నువ్వు నెమ్మదిగా నీ కూతురు నీ దారిలోకి వచ్చేటట్లు చూసుకో. అట్లాగే ఆమె కూడా మా అమ్మను అలాగే ఎందుకు ఆలోచించదు అంటే, వాళ్ళ అమ్మ ఎప్పుడు పుట్టింది, ఆమె కాలాన్ని బట్టి ఆవిడ ఆలోచిస్తుంది. నువ్వు ఇప్పుడు పుట్టావు కాబట్టి ఈ కాలాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తావు. అసలు ఎలా ఆలోచించినా మేడం ఒక జనరేషన్ గ్యాప్ అయితే ఉంటది ఉంటది. బట్ పబ్బులకి వెళ్తాను, ఒక ఇద్దరు ముగ్గురు బాయ్ కూలికి పోయేది నా బిడ్డకు తెలుసు. జనరేషన్ లో ఉన్న వాళ్ళైనా ఎవరు ఒప్పుకోరు. అందుకే నేనేమంటున్నానంటే, వీళ్ళేమో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళున్న ప్రపంచం దగ్గరే ఉందాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు కొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా సూపర్ ఫాస్ట్గా వెళ్ళకోకుండా కాస్త స్థిమితంగా, ఇప్పుడు మా అమ్మ ఏమీ చదువుకోలేదు, నేను ఇంత చదువుకున్నాను, రేపొద్దున నా పిల్లలు ఇంతకంటే బాగా చదువుకోవాలనే ఆలోచనలో ఉండాలి తప్పితే, వాళ్ళేదో పని పాట లేక వాళ్ళ కోసం చదివిచ్చారులే, కన్నాక ఆ మాత్రం చెయ్యరా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడింది కదా. ఇప్పుడు నాకు ఆ అమ్మాయిలో కనిపిస్తుంది ఏంటంటే ఒక ఇమ్మెచ్యూరిటీగా అనిపిస్తుంది. చదువుకొని ఏం ఉపయోగం మేడం? చదువులు దేనికి అసలు ఉపయోగపడతాయి? అట్లా కాదు, వీళ్ళు అసలు చదువుతున్నారా? ఏదో ఎగ్జామ్ రేపు అనుకుంటే ఈ రోజున ముక్కును, అసలు వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారా తిన్నగా చదువుకోవటానికి? ఏమో నీకు మార్క్స్ ఎలా వస్తాయి? ఎన్ని మార్క్స్ అంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది? బాగానే వస్తాయి మేడం. బాగానే అంటే 36%. ఎంత పర్సంటేజ్ ఎంత? అవునండి 36. అవును 36 అంటే 100కి 36 బాగానే వస్తాయి ఆవిడ దృష్టిలో. అంటే నేను తప్పలేదు కదా అనుకుంటుంది. సరేనమ్మా, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు నీ స్నేహితులు ఉన్నట్లు నువ్వు ఉండాలి అని అనుకొని నువ్వు జీవితాన్ని సరిగా ఆలోచించట్లేదు. అర్థమైందా? ఇప్పటికైనా నువ్వు వాస్తవంలోకి వస్తే నీకు మేము సహాయం చేస్తాము. ఒక్కసారి మాట్లాడినంత మాత్రానే నీకు జీవితంలో మేము అనుకున్న మార్పు కానీ మీ అమ్మ వాళ్ళు అనుకున్న మార్పు కానీ రాదు. నువ్వు కొంచెం ఒక 4-5 సార్లైనా మమ్మల్ని మా దగ్గరకు వస్తే మేము ఇచ్చే కౌన్సిలింగ్ని బట్టి మీ అమ్మ కూడా రావాల్సిందే. మీ అమ్మకు కూడా కొంచెం ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆవిడికి మేము అర్థమయ్యేటట్లు చెప్పి మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అదే మీ సమస్యకి పరిష్కారం. మరి నువ్వు మాకు సహకరిస్తావా? లేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, మా అమ్మా నాన్న ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైతే అనుకుంటున్నానో అందులోనే ఉందాం అనుకుంటున్నావా? నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. మీ అమ్మ దోవన మీ అమ్మ మాట్లాడుకుంటా ఉంది, నువ్వేమో ఏడుస్తూ ఉంది. నువ్వేమో ఇంకో లోకంలో ఉన్నావు. అసలు ఈ లోకంలోకి వస్తావా లేదా? అంటే ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు అంటే ఏదన్నా ఒక వాస్తవం ఉండుంటది అనే ఒక ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు? ఏమ్మా పద్మ? ఇప్పుడు చదువు కూడా తను ఆపేయాలనుకోవట్లేదు. ఒక నమ్మింది, వాడు బ్యాక్ మెయిల్ చేసి చదువు వద్దు, ఇక ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకొని మనం సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మాకు తెలిసి 2 దెబ్బలు వేసి ఆ అబ్బాయిని ఆపేపిచ్చా. ప్రేమలు వద్దమ్మా, ప్రేమలు మోసపోతావు, వాడు మందు కొట్టి తాగి సిగరెట్లు తాగి అన్నీ చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయని చెప్పింది. ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసిందమ్మా, అబ్బాయి మనకు వద్దు, నీకు మంచి అబ్బాయి చూసి నువ్వు చదువు కంటిన్యూ చేయమ్మా అని చెప్పా. ఆ అబ్బాయి చెప్పిందే తలకాయ ఎక్కించుకొని నేను చదువు ఆపేస్తా, డిగ్రీతోనే ఆపేస్తా, నేను పై చదువు చదవను, నేను నాకు నచ్చినట్టుంటా, నా ఇష్టమైన వాడు చేసుకుని నా ఇష్టం వచ్చిన వాడు తిరుగుతానంటుంది మేడం. ఏ తల్లి బతికింది మేడం అట్లా? లేదులేమ్మా, ఆ అమ్మాయి చెప్పే ఉద్దేశం వేరు, మీకు అర్థమవుతున్నది వేరు. ఏమ్మా పద్మ? మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఏంటి, నువ్వు ఏమన్నా నీ ఆలోచన మార్చుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే మొండిగా ఉండాలనుకుంటున్నావా? మార్పు చాలా మంచిదమ్మా. మమ్మీ చెప్పినట్టే వింటాను మేడం. మీ మమ్మీ చెప్పినట్టు వింటావా? అవును మేడం. సరే. చెప్పుడు మాట్లాడి చెడిపోయేది, లేకపోతే ఒకప్పుడు మంచిగా మాట్లాడేది. ఈ కాలేజీ ఎప్పుడైతే చదువు పంపించి ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాం, అందమ్మా ఇదమ్మా నేను కూలి పోయి తెచ్చా, నా ఆరోగ్యం బాగాలేదమ్మా, నేను ఉండగానే ఒక మంచి పెళ్లి చేస్తాను, మంచి చదువుకో, నాకు మా నాన్న చదివించలేదు, నిన్ను మంచిగా నాన్న నిన్ను చదివిస్తున్నాడు, చదువుకో, కుటుంబానికి చెడ్డ పేరు తేవద్దు, అలాంటి వాళ్ళు అమ్మాయి పద్మ అంటే ఏలెత్తి చూపించేటట్టు చేయకోక
మంచిగా పేరు తెచ్చుకోమ్మా. లేదమ్మా, అమ్మాయితో మేము మాట్లాడతాము, నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. మేడం చెప్పినట్టు ఇనుకోమ్మా. శ్రావణి గారు మీరు కొంచెం ఆగండి. ఆగండి మేడం మేడం మాట్లాడండి. పద్మ చూడమ్మా, ఏదైనా మనకి ఒక మంచి అలవాటు నేర్చుకోవాలి అంటే మనకు ఒక సైంటిఫిక్ గా ఒక పద్ధతి ఉంది. అదేంటంటే 21 days కనుక మనము ఎక్సర్సైజ్ చేసిన, 21 days డిసిప్లిన్గా ఉన్నా, అంటే 6 గంటలకు నిద్ర లేవటము, 10 గంటలకు నిద్రపోవటము అనేది 21 days చేస్తే, అంటే ఈ 21 days అనేది గనక మనం పాటిస్తే గనక మనము ఆ రొటీన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నువ్వు అది ప్రాక్టీస్ చేయమ్మా. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 6కి లేస్తావు కాబట్టి అమ్మకు ఒక 2 గంటలు సహాయం చేసిన, న్యూస్ పేపర్ చదవటము, అలాగే నీ క్లాస్ పుస్తకాలు చదవటము, తర్వాత కాలేజీకి వెళ్ళటము, మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి ఏమన్నా సాయం చేయటము, ఇంట్లో ఫుడ్ తినటము, ఇవన్నీ చేస్తే ఫస్ట్ నీ డిసిప్లిను, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం అంటే ఈ ఏవైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఎంతో కొంత సెట్ అవుతాయి. సెల్ ఫోన్ వాడటం కూడా తగ్గించి, నువ్వు అసలు ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా సివిల్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. మనం పేపర్లు అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు రోడ్లు వచ్చే ఆమె స్వీపర్ కూతుర్లు ఐఏఎస్లు అయ్యారు అని. మరి ఇంతకంటే ఏమి బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది చెప్పండి స్వీపర్కి. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర కూడా సత్తా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యింది అనుకో, కనీసం బ్యాంక్ ఉద్యోగం వస్తుంది కదా. లేదు అనుకుంటే అందరూ సివిల్స్ రాసినంత మాత్రాన అందరూ ఐఏఎస్ ఐపీఎస్ఏ అవ్వక్కర్లా. దానిలో బోలెడు ఉద్యోగాలు ఉంటాయి. ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది కదా. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం స్థిరపడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోగలుగుతుంది. నాకు తెలిసి ఈ ఒక 6 నెలల పాటు ఈ అమ్మాయి మనతో కౌన్సిలింగ్కి, ఆ అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి మనం చెప్పేది అర్థం చేసుకుని మారితే గనక ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. ఆ అమ్మాయి జీవితమే కాదు, వాళ్ళ అమ్మ నాన్న జీవితం కూడా ఎంతో కొంత బాగుంటుంది. అప్పుడు మాత్రమే ఇది మనం అనుకున్న, వాళ్ళ అమ్మ అనుకునేది, శ్రావణి గారు అనుకునేది జరుగుతుంది తప్పితే అదర్వైజ్ జరగదు. మేడం అంటే నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే వీళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ సెషన్స్ అవసరం. మెయిన్ గా తనకి ఈవిడికి కూడా అవును, ఇంకా అవసరం అనేది ఖచ్చితంగా కావాలి. మాకు ఖచ్చితంగా మీరు ఇంకొక 3-4 సార్లు రావాల్సి వస్తుంది పాపని తీసుకొని. ఇప్పుడిప్పుడే కొంచెం మేడం చెప్పిన ఎంతసేపు మాట్లాడిన దానికి కొంచెం తను రియాక్ట్ అయింది. ఇంకో 4-5 సార్లు మీరు వస్తే కానీ ఆ అమ్మాయి కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీ సైడ్ మీరు ఏ ప్రయత్నం చేయాలి, మీరు మీ సైడ్ మార్చుకోవాల్సినవి కూడా మేడం మీకు సజెషన్ ఇస్తారు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇంకో 4-5 సార్లు అయితే మీరు రావాల్సి ఉంటుంది. రావాలి. పైగా మీరు ఇంకోటి ఏం చేయాలంటే శ్రావణి గారు, మీరు ఏమన్నా మీ అమ్మాయికి చెప్పాలి అనుకుంటే మాకు చెప్పండి. అది మేము ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్తాం. మీరే చెప్పటం వల్ల పదే చెప్పటం వల్ల కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. అస్సలు చెయ్యొద్దు. కొట్టడం ఖచ్చితంగా ఒక 6 నెలల్లో మీరు ఊహించుకున్నంత, మీరు కావాలనుకున్నంత మార్పు వస్తుందని నేనైతే చెప్పను. కానీ అసలు మీరు అనుకునేది కూడా కరెక్ట్ అని ఏంటి గ్యారంటీ? తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. ఈ కాలంలో వాళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళు ఏం చూస్తున్నారు ప్రపంచంలో, దాన్ని బట్టి వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా అనే ఉద్దేశం మీకు కూడా ఉండాలి. కొంత గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఎంతసేపు ఒకటే అమ్మాయి అనే ఒక ఉద్దేశంలో మేము ఇంత కష్టపడి పెంచాము కాబట్టి మేము చెప్పినట్టే వినాలి అనేది కూడా కరెక్ట్ కాదమ్మా. అందుకని మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే మాకు చెప్పండి, మేము తనకి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంట్లో వాదనలు పెట్టుకోకండి. సరేనా అమ్మా? పద్మ చెప్పండి మేడం. నువ్వు 15 రోజులకు ఒకసారి మా దగ్గరికి రావాల్సి ఉంటుందమ్మా. సరే మేడం. వచ్చి ఫస్ట్ మట్టుకు నువ్వు చేయాల్సింది, నేను ఆ 21 days అని చెప్పాను చూడమ్మా, అది ప్రాక్టీస్ చేయి ఫస్ట్. దీనికి ఏమి పెద్ద కష్టమేమీ కాదు. అది పొద్దున్నే 6ంటికి లేవటం, రాత్రిపూట 10ంటికి పడుకోవటం, 10 తర్వాత సెల్ ఫోన్ చూడకుండా ఉండటం. అర్థమైందా? నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు
కనెక్షన్ కట్ చేసుకోవటం. సరే ఇది మేడం. ఇది జరిగితేనే నీ నీ భవిష్యత్తు బాగుంటది. ఎందుకంటే వాళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి నడుస్తుంది, కానీ నీకు అట్లా నడవదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ, అది నువ్వు ఏదైనా ఇది నా భవిష్యత్తు కోసం నేను చేస్తున్నాను అని అనుకోవాలి. కానీ అమ్మ వాళ్ళు ఏదో ఏడ్చారు కాబట్టి, వాళ్ళు బలవంతం పెట్టారు కాబట్టి, ఈ మేడం వాళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి అనే ఉద్దేశంలో నువ్వు వెళ్ళొద్దు. నేను నా కోసం, నా భవిష్యత్తు కోసం నేను మారుతున్నాను అని నువ్వు ప్రతి క్షణం అనుకుంటేనే ఈ మార్పు సాధ్యం. లేకపోతే ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు మేం మాట్లాడింది వృధా అయిపోతుంది, మీ అమ్మ ఏడుపులు వృధా అయిపోతాయి, నీ జీవితం ఎటో వెళ్ళిపోద్ది. పద్మ, అందరినీ వదిలేసాయమ్మా. నెక్స్ట్ నీకేం చేయాలనుంది, నీ ఇష్టాలు ఏంటి, అక్కడి నుంచి మేడం కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అర్థమైంది. రైట్ మేడం, ఖచ్చితంగా వీళ్ళకి మరో 4 సెషన్స్ అయితే కానీ ఖచ్చితంగా కావాలి. హెల్ప్ అవుతుంది. అది నేను ఫాలో అప్ చేస్తాను మేడం. ఎవ్రీ 15 6 నెలలు పడుతుంది ఒక మార్పు. మనం గమనించగలిగిన మార్పు రావడానికి 6 నెలలు పడుతుంది. ఏది ఆమె సహకరిస్తే. సహకరిస్తానంటుంది, లేకపోతే అసలు ఇదంతా వేస్ట్ కదా. అవును, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా మీరు కూడా కొంత మారాల్సింది ఉంది. మీ ఇద్దరు కంపల్సరీ ఇంకో 4-5 సెషన్లు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే అమ్మా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.